ఒక మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఒక పురుషుణ్ణి డబ్బులు డిమాండ్ చేస్తున్న ఘటన గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఆ మహిళ హోంగార్డ్గా పనిచేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లేడీ హోంగార్డ్ మార్ఫింగ్ ఫోటోలతో పురుషులను బ్లాక్మెయిలింగ్ చేస్తోంది అంటూ ఫిర్యాదులు వచ్చాయి. సంపన్నులే టార్గెట్గా హోంగార్డ్ అనూష వల విసురుతుంది. మాట వినకపోతే ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతుందని చెప్తున్నారు. కిలాడి వలలో ఒక రిటైర్డ్ ఏఈ ద్వారకా శేఖర్ చిక్కుకున్నారు. ద్వారకా శేఖర్ దగ్గర నుంచి 3,50,000 రూపాయలు అప్పుగా తీసుకుంది అని ఫిర్యాదు చేస్తున్నారు. డబ్బులు అడిగితే పెళ్లి చేసుకున్నట్లుగా ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆ కిలాడి లేడీ బెదిరిస్తోంది అని ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకుండా తనిచ్చిన డబ్బులు ఇవ్వకుండా మరోసారి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది అనూష. దీంతో డబ్బులు ఇవ్వను, పాత డబ్బులు ఇవ్వమని అడిగితే మార్ఫింగ్ ఫోటోలు చూపించి వీటితో నీపైన కేసులు పెడతాను అని బెదిరించింది అంటూ ఆ రిటైర్డ్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.